మాటలు ఉంటాయి. వాళ్ళ మాటలతో ఏకీభవించి కొత్త కొత్త మార్గాలు ఎన్నుకొని ప్రజలను ఇంకా 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 మోసగించే విధంగా, ప్రజలకు ఈ విధంగా ఈ అలవాట్లను ఇంకా రెట్టింపు చేసే విధంగా, ఈ అలవాట్లకు వాళ్ళని ఎట్లా కూడా ఆ పద్ధతులు మాన్పేయకుండా, లేదు వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటే ఆలోచన లేవు, ఇంకొకటి రకరకాలుగా విధానాలతో రాజకీయ కుళ్ళు కుతంత్రాలతో ఈరోజు ఎక్కడ ఎవరు పోటీ చేసినా కూడా మినిమం ఒక 1000 ఓట్లు కూడా రాకుండా ఉన్నాయి. స్వతంత్రంగా ఒక నాయకుడు రాజకీయంగా ముందుకు రావాలి అని ఆలోచన చేస్తే ఆ సామాజిక వర్గాల చైతన్యం కూడా లేదు వాస్తవంగా. అలాంటప్పుడు కోట్ల రూపాయలు ఈరోజు ఒక ఎమ్మెల్యే పోటీ చేస్తాడు అంటే వాళ్ళ పార్టీలలో కోట్ల రూపాయల ఖర్చులు అవుతున్నాయి. భోజనాలు అయితేనేమి, బిర్యానీ ప్యాకెట్లు అయితేనేమి, మందు సీసాలు అయితేనేమి, ఖర్చులకైతేనేమి, టీ కాఫీలు అయితేనేమి, ఇంకా ఇంకా ఇష్టానుసారంగా ఎట్లా కావాలంటే అట్లా ఖర్చులను ఏర్పాటు చేసి వీళ్ళకు సమకూర్చుకొని ఒక్క రూపాయికి దాదాపు 500 రూపాయలు ఈరోజు లబ్ధి చేకూర్చుకునే విధంగా రాజకీయం ఉంది. కాబట్టి బాగా ఆలోచన చేయాలంటే ఎంత ఆలోచన చేసినా కూడా చాలా వరకు మార్పులు రావడం లేదు. ఈ మార్పులు రావాలి అంటే ప్రజల్లోనే మార్పు రావాలి. ఎంతసేపు ఉన్నా ఒకరు ఇద్దరు మాట్లాడి ఎన్ని చేసినా ఎన్ని ప్రసంగాలు చేసినా వాళ్ళల్లో మార్పు అయితే తగిన రాదు. కాబట్టి ప్రజల విధి విధానాలు, ప్రజల్లో మార్పులు చేర్పులు రావాలన్న ఒక అంశ, ఆలోచన విధానాలు ఎన్ని విధాలుగా అయితే మీరు ఆలోచన చేసుకుంటారో ఖచ్చితంగా రాజకీయంగా కానీ, లేదంటే మీలో మార్పులు రావడం కానీ, అదే ప్రజా చైతన్యంలో మనకు ఎవరో నాయకులు ప్రతిరోజు అండదండగా నిలబడుతున్నారో వాళ్ళు పోటీ చేసినప్పుడైనా మినిమం మనం సహకరించే విధంగా ఉండాలన్న ఆలోచనలో కానీ ప్రజలు ఉండాలని కూడా తెలియజేస్తాం.